హలో, హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాలకంటి సందీప్ కుమార్. సో ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాదాభి వందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన గంపా నాగేశ్వర్ గారికి కృతజ్ఞతలు. సో అసైన్మెంట్ 23లో మనకి ఒక వీడియో పెట్టారు. వీడియో పెట్టేసి వీడియోలో మెడిటేషన్ బెనిఫిట్స్ అనే దాని టాపిక్ పైన మీ అభిప్రాయం చెప్పమని చెప్పారు. సో దానివల్ల లాభాలు ఉన్నాక నష్టాలు అయితే లేవు. సో దాని ప్రొసీజర్ ఎట్లా మనం చేయొచ్చు, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది మొత్తము ఇన్ డీటెయిల్గా మనకు చెప్పారన్నమాట. సో ముందుగా ఏంటంటే మనకి విశ్వశక్తి అనేది రెండు రకాలుగా మనము స్వీకరించవచ్చు. ఒకటేమో పడుకున్నప్పుడు కూడా వస్తుంది, ఇంకోటి ఏంటంటే మనం మెడిటేషన్ చేయడం వల్ల వస్తుంది. పడుకున్నప్పుడు ఏంటంటే మనము లిమిటెడ్గా తీసుకుంటాం, అది ఫిక్స్ ఉంటుంది. సో దానివల్ల వచ్చే శక్తిని మనము ఉపయోగించుకుంటాం, అంటే మనం చేసే దినచర్యలో వాడుకుంటాం. సో ఆ శక్తి అనేది ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాం. ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే మన శరీరంలో రుగ్మతలు పెరిగిపోతాయి, అలసట వచ్చేస్తుంది. సో అదే మనము మెడిటేషన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ విశ్వశక్తిని మనము ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అన్నమాట. ఇది అన్లిమిటెడ్ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఎరుకతో చేసే ఎరుకతో చేసేదేమో ధ్యానం, ఎరుకతో లేని చేసేదేమో నిద్ర, పడుకునేది. సో పడుకునేదంటే ఎరుక అంటే ఆలోచనతో చేసేది. అంటే మనం పడుకున్నప్పుడు ఎరుకేం ఉండదు, పడుకున్న కూడా బాడీ మొత్తం డెడ్, అంటే ఆల్మోస్ట్ మనము డెడ్ బాడీలోకి అనుకోవచ్చు. అదే మనము మెడిటేషన్ అనేది ఎరుక అంటే ఆలోచన చేస్తున్నాం. సో ఇక్కడ ఆ వర్డ్ వాడారు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆలోచన రహిత స్థితి మనం పెంచాలి. అంటే మనకి కళ్ళు మూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే ఆలోచనలు ఏంటంటే ఒక 40-50 వేలు ఆలోచనలు ఒకసారి మనకి వచ్చేస్తాయి. అంటే దానికి సొల్యూషన్స్ ఉంటాయి, కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి, కొన్ని ఏమో కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనము ఎంత తగ్గించుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా మనకి మన విశ్వశక్తిని మనము పొందేయడానికి మన శరీరం రెడీ అవుతుంది అన్నమాట. అయితే దాని తరువాత ధర్మరంధ్రం. సో ఇప్పుడే మనం ఎంత ఆలోచన తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మన ధర్మరంధ్రం అంటే ఈ తలపైన ఉంటుంది అన్నమాట. సో ఆ ధర్మరంధ్రం అప్పుడు యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. సో మనకి విశ్వశక్తి వచ్చేది ఇక్కడ వస్తుంది అన్నమాట. సో మనం ఎంత ఆలోచన తగ్గించుకుంటుంటే ఆటోమేటిక్గా ఈ తల భాగం నుండి మనకు విశ్వశక్తి అనేది మన శరీరంలోకి ఎంటర్ అవుతుంటుంది. అది ఎంటర్ అవుతున్న కొద్దీ మన శరీరంలో ఏ భాగాలు అనేది నొప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయో అది ఒక్కొక్కటి హీల్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. అంటే లోపల మన నర్వ్స్ కూడా మన చెట్ల రూపంలో రూట్స్ లెక్క ఉంటాయి అన్నమాట. సో అది దానివల్ల శరీరంలో రాను మన శరీరం మొత్తం యాక్టివేట్ అయిపోయి, సో దాన్ని మనము మన బాడీ ఎంత యాక్టివ్ అయిపోతుంది అంటే ఎనర్జీ ఎంత అంటే ఇంకా మనము ఏ పని చేసినా కూడా ఆలోచించి పని చేస్తాము, మన ఆలోచన శక్తి పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ మనకి బెనిఫిట్స్ అన్నమాట. సో దాంతోపాటు ఒక స్టేజ్ ఎట్లయిపోతుంది అంటే మనకి 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనము జరిగిపోయింది కూడా మనకి అవగాహన ఉంటుంది అన్నమాట. సో అంత శక్తి మనం సంపాదించవచ్చు దీంతో. సో దాంతోపాటు ఇంకా మనకి బ్రహ్మజ్ఞానం కూడా మనము లభించే స్థాయికి వెళ్ళిపోతాం అన్నమాట. సో దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మెడిటేషన్ అనేది అందరికీ కంపల్సరీ, అది ఏజ్ గ్రూప్ అనేది ఏమి ఉండదు, ఏజ్ 5 నుండి ఎవరైనా చేయొచ్చు. సో దీంట్లో ఒక క్లాజ్ ఏంటంటే మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు అనేది చేయాలని చెప్పారన్నమాట. ఆ పాయింట్ బాగా నచ్చింది. సో ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. Thank you.